పాఠశాలలో ప్రైవేటు సంస్థలకు మించి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డివిజనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గురునాథం తెలిపారు. నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు 2026 నుంచి 27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్, షూ, యూనిఫామ్ పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు, పర్యావరణ స్పృహ పెంచాలని విద్యార్థులను కోరారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి పుస్తకాలు అందించామన్నారు. మరి వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతి పిల్లవాడు కూడా సాయంత్రానికి చోట్ల పట్టాలి, పిల్లవాడికి వాళ్ళని గ్రౌండ్లో ఆడించడం ఒక మంచి ఉద్దేశం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు మనకు 2017 బిఫోర్ ఆఫ్టర్ అనేది మరి బిఫోర్ మరి ఎంత హెల్తీగా ఉన్నా ఒకనొకప్పుడు మన చింతనలో కాలంలో నీళ్ళు లేకుండా చేతితో తాగిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ ప్రతి పిల్లవాడు మనం కురుక్కుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వాతావరణ సమతుల్యత కానీ మరి వచ్చే వాతావరణ పరిస్థితులు కానీ తర్వాత ఇంకా రకరకాలైన పరిస్థితులు కానీ వీటన్నిటి కూడా ఏంటంటే మానవ సుఖాన్ని కలగడం వల్ల శ్రమపాతం తగ్గడం వల్ల ఆరోగ్యానికి గురవుతున్నారు. శ్రామికంగా ఎప్పుడైతే కష్టపడలేదు అప్పుడు రకరకాలైన ఇబ్బందులు ఏర్పడుతుంది. మరి కష్టపడి మనిషి జీవించకపోతే, కష్టపడిపోతే, వంటించకపోతే ఆ దేశ అభివృద్ధికి కూడా మరి కుటుంబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జాతీయ ఆదాయం వాడు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు పనిచేస్తారో జాతీయ ఆదాయంలో తనంటూ కూడా ₹1 సంపాదించ దాని అభివృద్ధి రేషియో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలాగే మరి ఈరోజు మరి ఇంకా గవర్నమెంట్ వారు అనేక మంచి మంచి పథకాలు ఏర్పాటు చేస్తున్నాయి. మరి అన్ని కూడా ఎడ్యుకేషన్ సంబంధించి అవన్నీ కూడా చక్కగా అమలవుతున్నాయి. మరి ఈ సంవత్సరం ప్రత్యేక స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టి పిల్లవాడిని మరి మంచి హెల్దీగా ఉండాలని చూస్తున్నాం. మరి ఆఫ్టర్ కరోనా అప్పుడు చూసినట్లయితే ఎవరైతే హెల్దీగా ఉన్నారో, ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇబ్బంది పడటం జరిగింది. కనుక మరి మనందరం కూడా మరి వాళ్ళ ఖచ్చితంగా చదువు కాదని అనను కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక కంపల్సరీ అని చెప్పేసి నా ఆలోచన. ఎవరైతే మంచి ఆరోగ్యంగా ఉంటారో మరి వాళ్ళు మరి హెల్దీగా ఉంటారు, చదువు మీద దృష్టి ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు. ఈ టేబుల్స్ అని చెప్పాను మీకు 5 పంచ సూత్రాలు, అందులో టేబుల్స్. ఆ టేబుల్స్ పిల్లవాడి కంటూ చదవగలిగితే వాడికి కనీసం 1 నుంచి 12 వరకు టేబుల్స్ వస్తే వాడిలో యాక్టివ్నెస్ పెరుగుతుంది, వాడిలో ఆలోచన శక్తి పెరుగుతుంది, వాళ్ళు ఫిజికల్గా కూడా వాడు మెంటల్గా కూడా వాడు తేడా వస్తుంది, యాక్టివ్గా ఉంటాడనేది అది సత్యం. కనుక నేను అందుకే చదవటం, రాయటం, దస్తూరు, టేబుల్స్, ఎన్రోల్మెంట్ అనేది 5 పంచసూత్రాలతో ఈ సంవత్సరం అమలు చేయాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. కనుక మరి పేరెంట్స్ కూడా ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం పేరెంట్స్ కూడా మన ఎన్రోల్మెంట్ డ్రైవ్లో చక్కగా సహకరించి వారు కూడా మనకి కొంచెం ఆదరించి పిల్లలను కూడా మన దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది. కనుక మరి ఇంకా రకరకాలైన ఆలోచన చేసి ఈ యొక్క నందిగామ డివిజన్ని మరి 100% వైపు ఎలా తీసుకెళ్లారు అని ఆలోచిస్తా ఉన్నాం. మరి మాకు కమిషనర్ గారు, ఆర్జేడీ గారు, మరి మాకు డిఓ మేడం గారు ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టేసి తెలియజేస్తూ మరి మన అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు విద్యాశాఖని. మరి వారి సూచనల మేరకు మేము అందరం కూడా మరి విద్యాశాఖ మా వంతు కూడా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పడం కాదు కానీ మళ్ళీ ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ 80 వచ్చింది, అది దాటింది. మరి నేను చెప్పిన విషయాల్లో కూడా మరి మీరు మధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది చేస్తున్నారనే ఆ కృషి ఖచ్చితంగా ఆ రిజల్ట్ తీసుకొస్తామని చెప్పి కూడా మరి మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం మీకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.